గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడుల ఆర్జనకు యాంత్రీకరణ ప్రక్రియ ఎంతో దోహదపడుతుందని కూటమి ప్రభుత్వం రైతులకు మాత్రం యంత్ర పరికరాల కొనుగోలుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. కాకపోతే యంత్రాల కొనుగోలు విషయంలో మాత్రం జిల్లా నుండి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు ఓఎస్డి పోల్నాయుడు కనుసైగిల్లో ఆ నిధుల నుండి యంత్రాల కొనుగోలులో ఈరోజు కమిషనర్ల ఆర్జీ కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఆగ్రో జిఎం ఈరోజు సెలవుపై వెళ్ళడం మాత్రం రాష్ట్రంలో పెద్ద దుమారం రేగింది. రైతుల కోసం సంక్షేమం చేపడుతున్నామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వంలో ఈ అవినీతి భాగోత్వంపై మాత్రం ఈరోజు పెద్ద చర్చ నడుస్తుంది. ఈ విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టెక్కల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పేరాటి తిలక్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఒక ఆగ్రో జిఎం సెలవుపై వెళ్ళడం, ఒక ఓఎస్డీ దీనికి ఒక కీలక పాత్ర పోషించడం, ఆ మంత్రి కనుసైగల్లో ఈ వ్యవహారంతో జరిగే పరిణామాలు సాక్ష్యాధారాలతో అంటే సిఎస్టీకి వచ్చి లెటర్ రాయడం, ఎవరైతే కన్సర్న్ జిఎం ఉన్నాడు, ఈ పరిణామాలు ఏ విధంగా తీసుకోవాలి? అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారే ముందు దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ దగ్గర పనిచేస్తున్న ఓఎస్డి పోల్నాయుడు గారు ఆగ్రో జిఎం గారిని ఒత్తిడి తీసుకొచ్చారు, రామ్మోహన్ గారిని ఒత్తిడి తీసుకొచ్చారు. కంపెనీల దగ్గర కంపెనీ ఏజెన్సీస్తో మీరు మాట్లాడి అధిక రేట్లు వాళ్ళకి అప్పగిస్తామని చెప్పి దాన్ని సబ్సిడీ రూపంలో మనం రైతులకు ఇస్తున్నాం కనుక రైతులు ఎంత సబ్సిడీ అంటే రైతులు వచ్చి కొనుక్కుంటారు కనుక మీరు అధిక రేట్లు పెట్టి అమ్మి చూపండి అని చెప్పి దానికి మీరు మధ్యవర్తిగా మంత్రి గారికి ఈ అమౌంట్ ముట్ట చెప్పడానికి కోసం స్వయంగా అతను ఓఎస్డి ఎన్నో సంవత్సరాలుగా అతని కింద పనిచేస్తున్నారు. అతను పోల్నాయుడు గారు ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు గారి ఇంట్లో మనిషి ఎవరంటే ఓఎస్డి పోల్నాయుడు గారు. మరి అతని మీదే ఆగ్రో జిఎం గారు ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారికి లేఖ రాశారు. నా పైన మరి ఒత్తిడి తీసుకొస్తున్నారు, నేను అలాంటి తప్పిదాలు ఎప్పుడు చేయలేదు, నేను అలాగ ఎప్పుడు వ్యవహరించలేదు, ఎక్కడ పనిచేసినా ఏ శాఖలో పనిచేసినా సరే నేను చాలా నిజాయితీగా పనిచేశానని చెప్పి అతను స్వయంగా లేఖ రాశారు. ఈరోజు చూడండి ఆ లేఖ పత్రాన్ని మీరు ఒకసారి. స్వయంగా రామ్మోహన్ గారి రాసిన లేఖ ఇది. ఈ లేఖలో డీటెయిల్గా అతను రాశారు, ఓఎస్డి పోల్నాయుడు గారు నా మీద ఒత్తిడి తీసుకొచ్చారని. చూడండి అతను రాసిన డీటెయిల్స్, అతను బయోడేటాతో సహా ఉంది. మరి దీని మీద అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లేదు, లోకేష్ గారు ఎందుకు స్పందించట్లేదు? మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీది బాధ్యత ఉంది కదా. అసలు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్డీఏ కూటమికి గెలిపించడంలో మీరే ప్రధాన భాగస్వామి అని చెప్పి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకుంటున్నారు కదా. మరి మీరెందుకు స్పందించట్లేదు? ఒక శాఖ మంత్రి తలగా ఓఎస్డి వల్ల, అచ్చెన్నాయుడు గారి వల్ల వ్యవసాయానికి సంబంధించి రాష్ట్రంలో 86% రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యవసాయ శాఖపై ఆరోపణలు వస్తే మీరు ఎందుకు స్పందించట్లేదు? మరి మీరు ఆగ్రో జిఎం కనుక ఈరోజు ఈ విషయాన్ని బట్టబయలు చేయకపోతే ఆ నిధులు గోల్మాల్ కావడంలో కీలక పాత్రది ఎవరిదని భావించవచ్చు? అంటే ఇది గత సంవత్సరం కూడా 60 కోట్ల రూపాయలు యంత్ర పరికరాలకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవి నేరుగా ప్రజలకి ఆర్బీకేల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతు భరోసా కేంద్రంలో 10 నుంచి 20 లక్షల రూపాయలు యంత్ర పనిముట్లు సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. రైతులు ఏ అవసరం ఉంటే వాళ్ళు ముందే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళ దగ్గర ఇండియన్లు తీసుకొని అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి వెళ్తే వాటి అన్నిటి మీద కూడా సబ్సిడీతో నేరుగా సచివాలయాల ద్వారా అవి పంపిణీ జరిగేవి. ఇంత ట్రాన్స్పరెంట్గా ఈ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో నిధులు గోల్మాల్ వెనక ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు ఎవరని భావించవచ్చు? నిధులు గోల్మాల్కి ఇప్పుడు చెప్తున్న లాస్ట్ ఇయర్ 60 కోట్ల రూపాయలు గత 2024-20 మధ్యకాలంలో ఈ ప్రభుత్వం కేటాయిస్తే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో సబ్సిడీ రూపంలో యంత్ర పరికరాల పంపిణీ జరిగింది అని చూపించమనండి.
మరి జరగలేదు. జరగకుండా దీన్ని అంతటికీ కూడా అధిక రేట్లతో అమ్మేసి కార్యక్రమాన్ని ఏ డీలర్ దగ్గర అయితే వీళ్ళు సబ్సిడీ వాళ్ళకే ఏజెన్సీలని వాళ్ళే రైతుల పేర్లు రాసుకుని వాళ్ళ దగ్గరే గత ఇయర్తోలుగా మొత్తం యంత్ర పరికరాలు అయితే కూడా వాళ్ళకే అప్పగించి ఆ డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇప్పుడు బహిర్గతమైంది. ఇది ఎవరు బహిర్గతం చేశారు? ఏ ప్రతిపక్షం బహిర్గతం చేయలేదు, మీడియా బహిర్గతం చేయలేదు. మరి ప్రత్యేకించి ఆ శాఖలో పనిచేస్తున్న జీఎం గారే బహిర్గతం చేశారు. దీన్ని కూడా చంద్రబాబు నాయుడికి సీఎం కుట్టినట్టుగా లేదు. ఈ అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత లేదు. మరి అవినీతి పరుడు ఎవరంటే అచ్చెన్నాయుడు కాదా? వ్యవసాయ శాఖ మంత్రి అతను కాదా? మరి అతని శాఖలో అతను ఓఎస్డీ అతని ఇంట్లో పనిచేసిన వ్యక్తి, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తి. మరి అతనే ఈ అవినీతికి పాల్పడుతుంటే మరి దీన్ని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా సరే అచ్చెన్నాయుడు గారికి మీకు సంబంధం లేదంటే మీరు ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేయమని చెప్పి ముఖ్యమంత్రిని కలిసి మీరు చెప్పండి. ఈ జిల్లా చరిత్రలో అది ఉంది. ఏ మంత్రుల మీదైనా చిన్న అభియోగం వస్తే అక్కడున్న ముఖ్యమంత్రి గారిని కలిసి, క్యాబినెట్లో ఉన్న మంత్రి గారు ఆ ముఖ్యమంత్రిని కలిసి నా మీద ఈ ఆరోపణ వచ్చింది, దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి కోరే సంస్కృతి శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఉంది. ఎవరు మంత్రులుగా చేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు. మరి మీరు ఈరోజు దోసుకుంటున్న వేలాది కోట్ల రూపాయలు మరి మీ మీద వస్తున్న అవినీతిమైన మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరు? లోకేష్ గారు ఎందుకు స్పందించరు? మరి మీరు ఎందుకు స్పందించట్లేదు? మీరు దోచుకోవడానికి మరి నీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారా? దీన్ని మీరే బాధ్యులే కదా అని మేము అడుగుతున్నాం. వాస్తవాలు ఇది ప్రజల్లో వచ్చింది. ఇది మీడియా బయటికి తీసుకున్న అంశం కాదు, ప్రతిపక్షాలు ఇదేవో ఆరోపించిన అంశం కాదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగం పనిచేస్తున్న అగ్రికల్చర్ ఎవరైతే ఉన్నారో జీఎం గారు రాజా రామ్మోహన్ గారు అతనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర సిఎస్ గారికి లేఖ రాశారు. అతను రాసిన లేఖనే ఈరోజు బహిర్గతమైంది. ఈ విషయాన్ని ఎలా ప్రజల్లో తీసుకెళ్తారో, ఆయన లేఖపరంగా బయటపడ్డ ఈ కుంభకోణంలో ఎవరెవరిని బాధ్యులు చేసి ప్రజల్లో తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంది? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జరిగే అంశం కాదు. ఇది ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధించిన అంశం. ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు ఇది బాధ్యత వహించాలి. తన క్యాబినెట్ శాస్త్రుడు చేసిన అవినీతిని ముందు కడగవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు ఉంది. అది చేసే ఆలోచన అతనిలో లేదు. కనుక వైఎస్ఆర్ పార్టీ నడుము కట్టింది. మేము అడగడం ప్రారంభించాం, నిలదీయడం ప్రారంభించాం. ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ఏదో తిలక్కో అచ్చెన్నాయుడికో మధ్య జరిగే యుద్ధం కాదు ఇది. ఎందుకంటే అతని అవినీతిని మేము అనేక దఫాలుగా చెప్పాం. ఈవేళ టెక్కల్లో గ్రానైట్ పరిశ్రమలో కానీ, లేకపోతే మైనింగ్ ఇసుకలో కానీ, కనీసం ఊకలో కానీ, లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర లేకుండా, సన్నబియ్యానికి మద్దతు ధర లేకుండా గతంలో 2700 రూపాయలు బస్తా అమ్మితే ఈవేళ 1500 రూపాయలు అమ్మే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం దళారీ వ్యవస్థని. దీనికి రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అతను సొంత మనిషి బోయిన్ రమేష్ అనే వ్యక్తి కోటబొమ్మాల్లో, అతను కాన్స్టిట్యూన్సీలో కోటబొమ్మాల వ్యక్తిని పెట్టుకొని ప్రతి సంవత్సరం ఎప్పుడు అచ్చెన్నాయుడు గారు మంత్రి అయినా సరే బోయిన్ రమేషే రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటారు. ఇది అతను ఎక్కడ దొరికితే అక్కడ దోసుకోవడానికి ఉదయం నుంచి లేచిన నుంచి అతను చేస్తున్న పని. అందుకే అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, మేము అతని కార్యకర్తలు సార్ మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, విపరీతంగా వీళ్ళందరూ కలిసి దోషిస్తున్నారు, మీరు దీనిలో భాగస్వామని అందరూ అనుకుంటున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఇది మాట్లాడుతున్నాయి, ప్రజల్లో డిస్కషన్ ఉందని చెప్తే మరి ఓట్లకు మేము 2000, 3000, 5000 ఇస్తున్నాం కదా. మరి అది ఆ డబ్బు మేము అవినీతి చేయకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? నాకు చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్ చేస్తే 7 కోట్లు మాత్రమే ఇచ్చాడు, నా ఇంట్లో 20 కోట్లు పెట్టాను అని అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారట. ఇది ఆయన అంతర్గతులు నాకు ఫోన్ చేసి చెప్పారు. అందుకు అతను ఇప్పుడు ఎక్కడ ఏం దొరుకుతుంటాయి పాలిసింగ్ యూనిట్లో దోషిస్తున్నారు, క్రషర్ల దగ్గర వార్నింగ్లు ఇచ్చి దోషిస్తారు. మరి గ్రావిల్ కొండలు 14 కొండలు టెక్కల నియోజకవర్గంలో భారీ స్థాయిలో గ్రావిల్ని ఎత్తుకుపోయినారు. పోర్టులో పూర్తి స్థాయిలో ఏ పని అడుగొట్టినా సరే 6 మాసాలను పోర్టును ఆపేశారు. గత ప్రభుత్వంలో పోర్టు 73% పనులు పూర్తయిపోతే ఈ 6 మాసాల్లో ఆ పనులు ఈ 15 నెలల్లో జరగవలసిన పనులు మొదట 6 మాసాలను ఆపించి పోర్టు వాళ్ళని బెదిరించి, నిన్న అతను పెళ్లి జరిగితే అతను అన్న కొడుకుని పెళ్లి జరిగితే దాని భోజన ఏర్పాట్లన్నీ కూడా పోర్టు వాళ్ళు పెట్టే పరిస్థితిని తీసుకొచ్చి ఎవరు చేయాలని ఈ జిల్లాలో ఎవరు ఏ పని చేయాలన్నా అచ్చెన్నాయుడు కొనసన్నాల్లో జరగవలసిన పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అందుకే ఒక ఇంట్లో రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు.
ఈ జిల్లాని కేంద్ర మంత్రి గారికి భోగాపురం ఎయిర్పోర్ట్ను అప్పగించారు. మరి అచ్చెన్నాయుడు గారికి మూలపేట పోర్టును అప్పగించారు. విపరీతంగా కుటుంబ సభ్యులంతా దోసుకోవడానికి దోపిడీ దొంగల్లాగా, స్టూవర్ట్పురం దొంగల్లాగా ఎక్కడేం దొరుకుతుందో అది దోసుకు తినేస్తున్నారు. ఇది వాళ్ళ చరిత్ర. దీని మీద ఎందుకు ఇప్పుడు కూడా వ్యవసాయం అనేది ఈ రాష్ట్ర ప్రజల తోలగా సొత్తు. అది వ్యవసాయదారుడు వ్యవసాయం మీద ఆధారపడి రాత్రి పగులు కష్టపడితే ఓ రూపాయి సంపాదించడానికి తిండి గింజలు సంపాదించుకోవడానికి కష్టమైన పరిస్థితి. దానిలో కూడా అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని అవినీతిని బహిర్గతం చేయలేదు. మేము ఇప్పటికైనా అడుగుతున్నాం. మేము ఆరోపించింది ఏది కూడా అవాస్తవం కాదు. మైనింగ్లో 2014, 19, 24 మధ్య ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంత ఆదాయం వచ్చింది? 2024 ఈ రోజు వరకు ఈ 15 నెలల్లో ఎంత ఆదాయం వచ్చింది? సంవత్సరం వైజు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. కిందిరాపు అవినీతి మీకు తెలిసిపోతుంది. అందుకే వాళ్ళు దోసుకుంటున్నారు, అన్ని రంగాల్లో దోసుకుంటున్నారు. ఇది రాష్ట్ర స్థాయిలో ఒక అధికారి బహిర్గతం చేసిన అంశం. ఇది రాజమోహన్ గారు నిజంగా మీకు హ్యాండ్సప్ చేస్తున్నాం. ధైర్యంగా ఒక అవినీతి కుటుంబం పైన మీరు గలమెత్తారు కనుక మీకు హ్యాండ్సప్ చేస్తున్నాం. అతనికి ఏ ప్రాణహాని చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు డెకేడ్స్, ఎవరు ఎదురు తిరిగితే వాడికి చంపేయడం వీళ్ళు డ్యూటీ కనుక ఆయనకు కూడా ప్రాణహాని ఉండే పరిస్థితి ఉంది. అందుకు ముందు అతనికి సెక్యూరిటీ కల్పించి ఈ అవినీతిపై ఎంక్వైరీ చేయమని, ముందు అతనికి క్యాబినెట్ నుంచి బత్రప్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తే కనుక ఆగ్రో చైర్మన్ చంద్రరాజ్ మోహన్ ఇచ్చినటువంటి ఏదైతే లేఖ ఆధారంగా ఈరోజు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై రైతులకు ఇవ్వాల్సిన విషయంలో మాత్రం కోట్లాది రూపాయల కుంభకోణం చోటు చేసుకుంది. ఈ విషయంపై ఏదైతే ఓఎస్టీ పోల్నాయుడు ఒత్తిడి తనపై ఉందని ఆగ్రో జిఎం ఇచ్చినటువంటి ఈ లెటర్ మాత్రం ఈరోజు రాష్ట్రంలో పెద్ద దుమారం రేగింది. గత ప్రభుత్వ హయాంలో రైతులకి ఆర్బీకేల ద్వారా సబ్సిడీ రూపంలో పనిముట్లు ఇచ్చి రైతులకు చేదొడగనిచ్చారు. కాకపోతే ఈ ఏడాది కాలంలో కోట్లాది రూపాయలు దోచుకునేందుకు వారు చేసినటువంటి ఈ ప్రయత్నంలో మాత్రం ఆగ్రో జిఎం తెగువ ఈరోజు మాత్రం రైతులకి ఎంతో లాభం చేకూరే పరిస్థితి ఉండడంలో అతిశయట్లేదు. ఏ అవినీతికి పాల్పడినటువంటి మంత్రిని మాత్రం తక్షణమే క్యాబినెట్ బర్తరఫ్ చేయాలి. లేదనుకుంటే అవినీతితో తనకు సంబంధం లేదనుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తనపై దర్యాప్తుకు ఆదేశించాలని ఎవరైతే అచ్చెన్నాయుడు కన్నా కోరినట్టయితే తనకు సంబంధం లేదు. కానీ ఆగ్రో జిఎం ఇచ్చిన ఈ లెటర్ మాత్రం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా పాశుపతంగా వాడుకుంటారు. రైతులకు బాసటగా నిలిచి ఈ అవినీతికి పాల్పడిన వారందరినీ కూడాను శిక్షించేంత వరకు విడిచిపెట్టేది లేదని చెప్పి తిలక హెచ్చరిస్తున్నారు. మరి ఆ దిశగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా నారా లోకేష్ అచ్చెన్నాయుడు అవినీతిని విషయంపై దర్యాప్తు చేస్తారా లేదా చోద్యం చూస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.